ఉప్మా టీ ఛానల్కి స్వాగతం. డేటా ఎంట్రీ జాబ్స్ ఈ మాట వినగానే చాలామంది మక్కువ చూపిస్తారు. ఇంట్లోని ఆడవాళ్ళు అవ్వనివ్వండి, లేదంటే స్టూడెంట్స్ అవ్వనివ్వండి, సరే పార్ట్ టైంగా అయినా సరే ఎంతో కొంత మనకి జీతం అనేది వస్తుంది, లేదా పాకెట్ మనీ అవ్వండి, లేదంటే కొంచెం ఎక్స్పీరియన్స్ కోసం అన్నా సరే బాగుంటుంది అని చెప్పి చాలామంది మక్కువ చూపిస్తారు. అయితే ఇది కేవలం బయటే కాదండి, కిందిసారి నేను లింక్డ్ఇన్లో కూడా అప్లై చేశాను. అయితే వాళ్ళు చాలామంది మనం ఇక్కడ ఇండియా పలానా ప్లేస్ అని చెప్పినా సరే వాళ్ళు ఎక్కడెక్కడో వేరే స్టేట్ వాళ్ళవి ప్లేసెస్ ఎక్కువ చూపిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు మొదట్లోని మొత్తం మీటింగ్లో పెడతారు, లేదా కొంచెం డిస్కస్ చేస్తూ ఉంటారు. తర్వాత నెమ్మదిగా ఇన్ని పేజెస్కి మీరు మొత్తం మొదట్లో ఇంత కట్టాలి, తర్వాత మీకు ఇస్తాము, పని అనేది బాగా చేస్తే అని అంటారు. అయితే ఇక్కడ ఏం తెలుసా అండి, నిజానికి వాళ్ళు తీసుకొని మళ్ళీ మనకి సమాధానం అనేది ఇవ్వరు. ఎవరైనా సరే ఇంకా మరీ అవసరం లేదు అంటే కొంచెం అవగాహన లేనివాడు ఖచ్చితంగా డబ్బులు అనేది కట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు కేవలం ఆన్లైనే కదండి, ఆఫ్లైన్లో కూడా నేను ఒకసారి ఇలాగే డేటా ఎంట్రీ జాబ్ ఓపెనింగ్ ఉన్నది అంటే ఒక కంపెనీకి వెళ్ళాను. అయితే వాళ్ళు అన్నారు, ఇలాగ పలానా పోస్టులు అవి ఉన్నాయి కనుక మీరు కానీ టెస్ట్ కానీ పాస్ అయితే మీకు డేటా ఎంట్రీ జాబ్ ఇస్తాము, పార్ట్ టైం అయినా ఫుల్ టైం అన్నా సరే నాకు పార్ట్ టైం వరకు సరిపోతుంది అని చెప్పి నేను వెళ్ళాను. అయితే మనం టెస్ట్ ఎగ్జామ్ అనగానే ఏం చేస్తాం, ఒక్క తప్పు కూడా లేకుండా చాలా జాగ్రత్తగా టైప్ చేస్తూ ఉంటాం. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఒక్క ఎర్రర్ కూడా ఉండదు. అయితే ఇక్కడ స్కామ్ అనేది ఏంటి అని అంటే, ఇలాగ జాబ్ ఆపర్చునిటీస్ అని చెప్పి మన చేత మొత్తం టైప్ చేయించుకుంటారు ఒక్క తప్పు కూడా లేకుండా. అక్కడ ఏంటంటే వాళ్ళకి జాబ్ పని అయిపోతుంది. అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి వేరొకరితో చేయించుకునే బదులు ఇలాగ జాబ్ ఆఫర్ ఉంది అని చెప్పి కొత్త వాళ్ళతో చేయించుకుంటే కనుక జాబ్ కోసమైనా సరే ఒక్క తప్పు కూడా లేకుండా చేస్తాము అనే ధైర్యంతో వాళ్ళు ఇలాంటివి ఆఫర్స్ అనేవి చూపిస్తూ ఉంటారు. కనుక డేటా ఎంట్రీ జాబ్స్ అని అనగానే దయచేసి మీ సమయం వృధా చేసుకోవద్దు. ఒకవేళ కంపెనీ అవ్వండి, కంపెనీ అనే కాదండి, ఇప్పుడు నాకు తెలిసిన గ్రూప్లో కూడా కిందటి సంవత్సరం సరే తెలిసిన గ్రూపే కదా, ఇందులో ఎక్కడ ఫ్రాడ్ ఉంటుంది అనుకున్నా. కానీ 4 రోజులండి మా చేత ఒక్క తప్పు కూడా లేకుండా, అంటే టెస్ట్ అనగానే ఎవరన్నా చేస్తారు, చేయించుకొని తర్వాత ఎవరికి సమయం కుదరలేదటండి, ఎక్కువ మంది రాలేదు అని చెప్పి అని అంటే అప్పుడు నేను అన్నాను, ఇలా మీ మీద చీటింగ్ కేసు పెడతానండి అని. తర్వాత కొంతవరకు తెలిసిన గ్రూప్ వల్ల కనుక కొంతవరకు మాకు చిన్న చిన్న గొడవలైనా సరే ఇంకా ఆగిపోయింది అనుకోండి దాంతో. కాకపోతే నేనేం పే చేయలేదు కనుక ఇలాగా అని చెప్పి గ్రూప్ లీడర్కి మాత్రం ఇలాగా ఏదైతే జరిగిందో అది అంతా మొత్తం చెప్పి ఇంక ఊరుకోవడం జరిగింది. కనుక డేటా ఎంట్రీ జాబ్స్ జాగ్రత్త.